వెల్కమ్ టు అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్. సో తెలంగాణలో జూన్ 11వ తేదీన మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కొద్ది రోజుల్లో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా సమయం అనేది ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 2 ఎగ్జామినేషన్స్, వీటితో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కావచ్చు అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వీటి అన్నిటికీ కూడా ఆస్పిరెంట్స్కి ఉపయోగపడేలా రౌండప్స్ అన్నింటినీ కూడా మీకు అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్ అందిస్తూ ఉంది. ఈ సెషన్లో మనం వార్తల్లో ఉన్న ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా అవి ఎందుకు వార్తల్లో ఉన్నాయి, సో ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ నెక్స్ట్ సెషన్లో కాంటినెంట్ వైజ్గా ఒక్కొక్క కంట్రీ తీసుకొని అవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి అనేది చూస్తాం. అదేవిధంగా నేషనల్ ఇష్యూస్, స్టేట్ వైడ్ ఇష్యూస్ అండ్ అవార్డ్స్, ఆనర్స్, ఇలాంటి ఎగ్జామినేషన్కు ఏవైతే ఆస్పిరెంట్స్కి ముఖ్యమో అన్నింటికి కూడా మీకు యూట్యూబ్ వేదికగా అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్ ఫ్రీగా అందిస్తూ ఉంది. సో ఈ వీడియోని ఇతర ఆస్పిరెంట్స్ అందరికీ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సో కంటెంట్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటుంది మీకు మన ఇన్స్టిట్యూట్. సో మనం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్ అన్నమాట. సో అందరికీ తెలిసిందే, మనకు అమెరికాలో న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనేది ఉంటుంది. సో ఐక్యరాజ్య సమితి మనకు ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 నాడు ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఈ ఐక్యరాజ్య సమితికి 6 ఆర్గాన్స్ ఉంటాయి. 6 ఆర్గాన్లు. ముందుగా మనం ఏం చేద్దామంటే అసలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యాజ్ ఏ హోల్ ఎందుకు న్యూస్లో ఉంది చూద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క ఆర్గాన్, న్యూస్లో ఉండే ఒక్కొక్క ఆర్గాన్ ఎంచుకొని అవి కూడా ఎందుకు మనకు వార్తల్లో ఉన్నాయి, ఏ విధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతారు అన్న అంశాన్ని ఫోకస్ చేద్దాం. ఫస్ట్ వన్, హై సీస్ ట్రీటీ. సో ఈ ఒప్పందం అనేది మనకు ఇటీవలే కుదిరింది. దీన్నే మనం హై సీస్ ట్రీటీ అని అంటాం. అసలు హై సీస్ అంటే ఏంటి? సో మనకు తీరం ఉంటుంది. సో భారతదేశానికి తీరం ఉన్నది. దక్షిణ భారతదేశంలో మనకు అటు ఈస్ట్ కోస్ట్లో మనకు వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుకుంటే ఈస్ట్ కోస్ట్లో తూర్పు తీరంలో వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుకుంటే వెస్ట్లో గుజరాత్ వరకు, లైక్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా అండ్ మహారాష్ట్ర, గుజరాత్, అన్ని రాష్ట్రాలకు తీరం అనేది ఉన్నది. మరి ఈ తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని మనం ప్రాదేశిక జలాలు అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఒక తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ప్రాదేశిక జలాలు, టెరిటోరియల్ వాటర్ అంటారు ఇంగ్లీష్లో. అక్కడి నుంచి 200, ఇక్కడి నుంచి మళ్ళీ 200 నాటికల్ మైల్స్ ఉంటే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఇంకా ఆ తర్వాత 200 నాటికల్ మైల్స్కు వెలుపల ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దానిని హైసీస్ అని పిలుస్తారు. ఈ హైసీస్లో అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ జరుగుతుంది. అంటే కార్యకలాపాలు అనేవి నియంత్రణలోకి లేవు. అవి చేపలు పట్టేది కావచ్చు, లేదా ఇతర జలచరాలను పట్టేవి కావచ్చు, లేదా మైనింగ్ కావచ్చు. మైనింగ్ అని అంటే అక్కడ దొరికే ఖనిజాల అన్వేషణ కోసం కావచ్చు, లేదా చమురు కోసం, ఆయిల్ కోసం, గ్యాస్ కోసం. ఈ విధంగా జీవ వైవిధ్యం అనేది అక్కడ బాగా దెబ్బతింటుంది. ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో, బయోడైవర్సిటీని పరిరక్షించే ఉద్దేశంతో మనకు కుదిరిన ఒప్పందమే హైసీస్ ట్రీటీ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక ఒప్పందం రావాలి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎట్టకేలకు 2023వ సంవత్సరంలో సఫలీకృతమైంది. 2023లో సక్సెస్ఫుల్గా అన్ని దేశాలను ఒప్పించి హైసీస్ ట్రీటీని తీసుకొని వచ్చింది. ఇటీవలి కాలంలో వచ్చిన హైసీస్ ట్రీటీ దేనికి ఉద్దేశించింది అంటే జలభాగాల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు ఉద్దేశించింది. మనకు ఈ పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్యారిస్ అగ్రిమెంట్ ఒకటి ఉన్నది. మీ అందరికీ కూడా తెలిసిందే ప్యారిస్ ఒప్పందం అని చెప్పి. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం అనేది ప్యారిస్ ఎన్వైర్న్మెంట్ అగ్రిమెంట్ అని చెప్పి కూడా అంటూ ఉంటాం మనం. సో ఏ విధంగానైతే ఈ భూతాపాన్ని తగ్గించడానికి, వాతావరణాన్ని కాపాడడం కోసం ప్యారిస్ ఒప్పందం కుదిరిందో, సముద్రాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మనకు ఈ హైసీస్ ట్రీటీ అనేది కుదిరింది. అందుకే కొన్ని సందర్భాల్లో దీన్ని ప్యారిస్
ప్యారిస్ ట్రీటీ ఆఫ్ వాటర్ లేదా ప్యారిస్ ట్రీటీ ఆఫ్ ఓషన్స్, సముద్రాలలో ప్యారిస్ ఒప్పందము అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. నేరుగా మనకు ఈ కొటేషన్ ఇచ్చి క్వశ్చన్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్యారిస్ వాటర్ ఆఫ్ ఓషన్స్ లేదా సముద్రాలలో ప్యారిస్ ఒప్పందం అని దేనికి పేరు అంటే హైసీస్ ట్రీటీకి పేరు. హైసీస్ ట్రీటీని ఎందుకు తీసుకొని వచ్చినారు అని అంటే మనకు సముద్రంలో లేదా మహాసముద్రాల జలభాగాల్లో వైవిధ్యాన్ని కాపాడడం కోసం. ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చింది, మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి మరొక సంస్థ ఉన్నది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి జమైకా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. జమైకా కేంద్రంగా. సో జమైకా అంటే మనకు ఈ వెస్ట్ ఇండీస్ అంటూ ఉంటాం కదా, అందులో ఒక భాగం అనమాట. వెస్ట్ ఇండీస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట, ఆర్చిపెలాగో లాంటిది. సో అక్కడ జమైకా అనే ప్రాంతంలో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉంది మనకు. ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ మనకు జూలై 1వ తేదీన ఒక మనకు డీప్ సీ మైనింగ్ అనుమతించింది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది మనకు UNCLOS అనే ఒక స్కీమును ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ అనమాట. UNCLOS అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ. దీన్ని అమలు చేయడం కోసం వచ్చిందే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది ఈ సంవత్సరము అంటే 2023 జూలై 1వ తేదీ నుంచి డీప్ సీ మైనింగ్కు అనుమతిస్తుంది. డీప్ సీ మైనింగ్ అని అంటే సముద్రం లోపల ఖనిజాన్వేషణ చేయొచ్చు, చమురు కోసము లేదా గ్యాస్ కోసము, ఇతర ఏవైనా జలచరాల కోసం కూడా అన్వేషణ చేయొచ్చు. సో అయితే ఎలాంటి నియమావళి లేకుండా, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం ఇంగ్లీష్లో, ఎలాంటి నియమావళి లేకుండా ఈ అనుమతి ఇవ్వడాన్ని పర్యావరణవేత్తలు తప్పుపడుతున్నారు. సో ఏమని చెప్తున్నారు, ఇటీవల మనకు హైసీస్ ట్రీటీ కుదిరింది. సో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి అది కుదిరిందన్న సంతోషం పూర్తి కాకముందే మీరు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనే ఆర్గనైజేషన్ డీప్ సీ మైనింగ్కు అనుమతి ఇచ్చింది. మరోసారి జీవ వైవిధ్యానికి ముప్పు అనేది ఏర్పడుతుంది. కాబట్టి పరస్పరం ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. రేపొద్దున మనకి ఎగ్జామినేషన్లో ఈ కోణంలో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. అంతేకాదు మనకు మెయిన్స్లో కూడా ఇలాంటి పాయింట్స్ని మనం ఉటంకించవచ్చు. పరస్పరం వైరుధ్యంగా ఉన్నాయి. ఒకటేమో ప్రొటెక్ట్ చేయడానికి వస్తే, ఇంకొకటేమో సో డైరెక్ట్గా డిస్ట్రాయ్ చేయాలని లేకున్నా దాని స్వభావం అట్లాగే ఉంది. అంటే నియమావళి ఇచ్చి వాళ్ళు ఈ అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేది. ఎలాంటి కోడ్ ఆఫ్ కండక్ట్ లేకుండా ఇవ్వడాన్నే పర్యావరణవేత్తలు తప్పుపడుతూ ఉన్నారు. ఇది మనకు వార్తల్లో ఉన్న నేపథ్యంలో మనకు ఏ కోణం నుంచి అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది. సో ఇది మనకు హైసీస్ ట్రీటీకి సంబంధించిన అంశము. సో మ్యాక్సిమం సిలబస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో ఒకంత వేగంగా వెళ్తూ ఉన్నాం. అండ్ ఆస్పిరెంట్స్ మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు స్లోగా చేసుకొని కూడా వినొచ్చు. లేదు ఈ స్పీడ్కి మీరు అడాప్టబిలిటీ పడితే చాలా తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ భూటాన్. సో మనకు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పి కాన్సెప్ట్ ఉన్నది. సో 40కి పైగా దేశాలు, సుమారుగా 46 దేశాలు ఉన్నట్టుగా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నట్టుగా చెప్తారు. సో ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే ప్రతి 3 సంవత్సరాలకి ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులను సమీక్షిస్తుంది. సో ఏదైనా దేశము వరుసగా 3 సమీక్షల్లో కన్సిక్యూటివ్లీ ఇన్ 3 రివ్యూస్ వరుసగా 3 సమీక్షల్లో అభివృద్ధి చేస్తే దానికి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ జాబితా నుంచి బయటికి తీసుకొని వస్తుంది. వరుసగా 3 అనంటే 9 సంవత్సరాల పాటు గ్రోత్ లేదా వృద్ధి బాట పట్టి ఉండాలి ఒక దేశం. సో ఆ విధంగా మనకు ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన 2023 డిసెంబర్ 13వ తేదీన మనకు భూటాన్ దేశాన్ని, భారతదేశానికి సరిహద్దు ఉన్న భూటాన్ దేశానికి మరి ఈ గ్రాడ్యుయేషన్ చేయను అంటే పదోన్నతి కల్పించనున్నారు. లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ జాబితా నుంచి వెలుపలికి తీసుకురానున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు ఫ్యూచర్కు సంబంధించిన డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మనం అనుకున్నాం జూలై 1, 2023 జూలై 1 నుంచి మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ డీప్ సీ మైనింగ్కి అనుమతి ఇచ్చింది. జూలై 1కి సంబంధించి ఇంకోటి కూడా చెప్తున్నాను. RBI LIBOR నుంచి పక్కకు తప్పుకొని ఉన్నది జూలై 1, 2023. మరి లైబోర్ అంటే ఏంటి? లండన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ రేట్ అనమాట అది. సో ఎకానమీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇష్యూస్ కూడా
మనకు అమిగో 21st సెంచరీ ఐఏఎస్ అందిస్తుంది మీకు, అక్కడ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ యుఎస్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్. సో ఇది ఒక కాంగ్రెస్ అంటే సమావేశం. ఎక్కడ జరిగింది ఈ సమావేశం అంటే హైదరాబాద్లో జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రస్తుతం ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో మనకు అక్టోబర్ నెల 2022లో యుఎస్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అనేది మనకు ఒకటి జరిగిందనమాట. సో ఇది 2వ సమావేశం. మొదటి సమావేశం మనకు చైనాలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది. ఈ జియోస్పేషియల్కి సంబంధించిన 2వ సమావేశంగా మనకు చెప్పుకోవచ్చు. రైట్, సో ఎవరిని కూడా ఈ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్కి దూరంగా ఉంచకుండా అందరికీ ఈ అభివృద్ధి ఫలాలు అందాలి అన్న లక్ష్యంతో ఏం చెయ్యాలి అని చెప్పి ఇందులో భాగంగా చర్చించినారు. రైట్, సో ఈ విధంగా మనకు హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు డిక్లరేషన్ ఆఫ్ క్లీన్ అండ్ హెల్తీ ఎన్వైర్న్మెంట్ యాజ్ ఎ యూనివర్సల్ హ్యూమన్ రైట్. సో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పర్యావరణం, ఓకే, క్లీన్ అండ్ హెల్తీ ఎన్వైర్న్మెంట్ అంటే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పర్యావరణం, ఇది సార్వత్రిక మానవ హక్కుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. సార్వత్రిక మానవ హక్కు అంటే నువ్వు ఏ ప్లేస్తో సంబంధం లేకుండా, టైంతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా, రైస్, రిలీజన్, క్యాస్ట్ ఏ సంబంధం లేకుండా అందరికీ దక్కే హక్కు ఇది. సో ఏ హక్కు అది? పర్యావరణము, పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పర్యావరణం అన్నది మన హక్కు, పౌరులకు ఉండే హక్కు, సార్వత్రికమైన హక్కు అన్నమాట. సో ఆ విధంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఈ అంశాల రీత్యా మనకు వార్తల్లో ఉన్నది. మరి ఇదే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వార్తల్లో వ్యక్తులకు సంబంధించి ఎందుకు మనకు చర్చలో ఉన్నది అంటే రామస్వామి పార్వతి. సో వీరు యుఎన్ కోఆర్డినేటర్ ఫర్ తజికిస్తాన్ దేశంలో భారతదేశం తరఫున సమన్వయకురాలిగా అపాయింట్ అయినారనమాట. సో తజికిస్తాన్ మనకు మధ్య ఆసియాలోని దేశం, సెంట్రల్ ఏషియన్ కంట్రీ. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్జికిస్తాన్, కజకస్తాన్, ఇవి టర్కిమెనిస్తాన్, ఈ దేశాలన్నీ మధ్య ఆసియా ప్రాంతంలో ఉంటాయి. అందులో తజికిస్తాన్ అక్కడ యుఎన్ కోఆర్డినేటర్గా అపాయింట్ అయినారు. ఈ తజికిస్తాన్ భారతదేశపు మొట్టమొదటి సైనిక మిలిటరీ స్థావరం ఎక్కడ ఉన్నది అని అంటే తజికిస్తాన్లోనే ఉన్నది. రైట్, నెక్స్ట్ అఫ్సాన్ ఖాన్ స్కేలింగ్ అప్ న్యూట్రిషన్ మూమెంట్, సన్ మూమెంట్ అంటారు దీన్ని, సన్ మూమెంట్. సో పోషక విలువలను పెంపొందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా నియమించిన రాయబారి ఎవరు అని అంటే అఫ్సాన్ ఖాన్. ఎవరి అఫ్సాన్ ఖాన్ అంటే ఇండో కెనేడియన్. సో ఇప్పటికే పోషక విలువలు పెంచడానికి అండ్ మహిళల హక్కులకు సంబంధించి పోరాడుతూ ఉన్న కార్యకర్త. ఈ నేపథ్యంలో అఫ్సాన్ ఖాన్ని స్కేలింగ్ అప్ న్యూట్రిషన్ మూమెంట్కి ఐక్యరాజ్య సమితి నియమించింది. రైట్, సో ఈ విధంగా మనకు ఈ అంశాలన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ పూర్ణిమాదేవి బర్మన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వీరికి ఇచ్చింది. అస్సాం రాష్ట్రంలో పర్యావరణాన్ని మెరుగుపరచడం కోసం ఆమె చేస్తున్న కృషికి దక్కిన ఫలితంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నమామి గంగా ప్రాజెక్ట్. సో భారతదేశము 2014-15 సంవత్సరాల్లో నమామి గంగాను చేపట్టింది. ఈ నమామి గంగా అనే ప్రాజెక్టులో భాగంగా మనకు ఈ గంగా నది పునరుద్ధరణ చేపడతా ఉన్నది. ఈ విధంగా కాలుష్యానికి లేదా విధ్వంసానికి గురి అయి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న ప్రాజెక్టులకు ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ గుర్తించింది. అలా గుర్తించిన వాటిల్లో టాప్ 10లో మనకు నమామి గంగా ప్రాజెక్టు కూడా ఒకటిగా ఉన్నది. రైట్, సో ఆ విధంగా ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ జాగా మిషన్. సో ఒరిస్సా రాష్ట్రానికి చెందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టైటిలింగ్ ప్రోగ్రామ్, అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పట్టాలిచ్చే కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అంటే 2017లో చట్టం చేసి ఒరిస్సా రాష్ట్రం 2018లో ప్రారంభించింది. జాగా మిషన్ అని అంటారు. జాగా అంటే స్థలము అని అర్థం. సో మరి ఈ జాగా మిషన్ లక్ష్యం ఏంటి అని అంటే మురికివాడలు లేని ఒరిస్సాను ఆవిష్కరించడం అన్నది లక్ష్యం అన్నమాట. రైట్, సో మనకు మురికివాడలు లేకుండా చేయాలి, మురికివాడలు లేకుండా చేయాలి అని చెప్పి లక్ష్యంగా దీన్ని ప్రయత్నిస్తున్నారు. మరి దీనికి ఈ సంవత్సరం యుఎన్ హ్యాబిటేట్ అవార్డు దక్కింది. యుఎన్ హ్యాబిటేట్ అవార్డు నేరుగా అడుగుతారు. యుఎన్ హ్యాబిటేట్ అవార్డు పొందిన భారతదేశానికి సంబంధించిన విధానము లేదా పథకము ఏది అని చెప్పి జాగా మిషన్ లక్ష్యం ఏంటి అంటే మనకు మురికివాడలు లేని రాష్ట్రాన్ని ఆవిష్కరించడము. రైట్, నెక్స్ట్ మరి భారతదేశము
స్టాటిస్టికల్ కమిషన్కు ఎన్నికైంది. సో 2024 నుంచి భారత సభ్యత్వం స్టార్ట్ అవుతుంది. 4 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే 2027 వరకు ఉంటుంది. 24, 25, 26, 27 2024 జనవరి 1వ తేదీన మనకిది ప్రారంభమవుతుంది. రైట్. నెక్స్ట్ యుఎన్ సోషల్ కమిషన్ 62వ యుఎన్ సోషల్ కమిషన్కు మరి భారతదేశానికి చెందిన రుచిరా కాంబోజ్ నేతృత్వం వహించనున్నారు. ఎవరి రుచిరా కాంబోజ్ అనంటే మరి భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారిగా ఉన్నారు, పర్మనెంట్ రిప్రజెంటేటివ్. సో ఈ పదవిని చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి మహిళ రుచిరా కాంబోజ్. నెక్స్ట్ మరి ఇప్పటిదాకా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన సాధారణ అంశాలను చూసాం. మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు 6 అంగాలు ఉన్నాయి. అందులో మొదటిది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాము. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 193 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. సో ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటారు. ఇది సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ వరకు సమావేశాలను నిర్వహిస్తూ ఉంటుంది. సో అంటే సెప్టెంబర్ 2022లో స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 23లో ఎండ్ అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 23లో కొత్త సెషన్ స్టార్ట్ అయ్యి అంటే 3వ మంగళవారం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో మళ్ళీ సెప్టెంబర్ ఇప్పుడు 23 3వ మంగళవారం స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 24 తర్వాత అంతకుముందు సోమవారం వరకు మనకు ఉంటుందన్నమాట, 3వ సోమవారం వరకు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు 77th సెషన్ జరుగుతూ ఉన్నది, 77వ సెషన్. మరి ఈ 77వ సెషన్కు నేతృత్వం వహిస్తున్నది ఎవరంటే సభా కొరోజీ, హంగేరీ దేశానికి చెందినవాడే సభా కొరోజీ. మరి ఈ సభా కొరోజీ భారతదేశానికి జనవరి 29 నుంచి 31వ తేదీ వరకు అంటే 2023లో ఈ సంవత్సరమే పర్యటించినారు. సో నేరుగా అడుగుతాడు, జనవరి నెలలో 2023 జనవరి నెలలో భారతదేశాన్ని సందర్శించిన యుఎన్జిఏ అత్యున్నత అధికారి ఎవరు, హయ్యర్ అఫీషియల్ ఎవరు అని అడుగుతాడు. సభా కొరోజీ అని చెప్పాల్సి ఉంటుంది. యుఎన్జిఏ ప్రెసిడెంట్. ఏ యుఎన్జిఏకు ప్రెసిడెంట్ ఆయన అంటే 77వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. రైట్. మరి ఈయన వచ్చి ఏం చేసినారు అని అంటే భారతదేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలి అని డిమాండ్ చేసినారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ను సంస్కరించాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన చెప్పినారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ టు స్ట్రెంథెన్ డెమోక్రసీ. ఈ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఏదైతే ఉన్నదో అది విద్యను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అంటే విద్య ఒక సాధనము అని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సో ఎడ్యుకేషన్ షుడ్ బి స్ట్రెంథెన్డ్ త్రూ డెమోక్రసీ. సో ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే విద్య అనేది ఒక ఆయుధం అని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని బలపరిచిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వార్తల్లో ఉంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. భద్రతా మండలిలో మళ్ళీ 5+10 కంట్రీస్ సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. 5+10 5 అంటే శాశ్వత సభ్య దేశాలు. రైట్. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. ఈ విధంగా 5 శాశ్వత సభ్య దేశాలు. మరి మిగతా 10 వచ్చేసి మనకు తాత్కాలికంగా 2 సంవత్సరాలుగానే ఎన్నికవుతాయి. ఇప్పటి వరకు భారతదేశం దీనికి 8 సార్లు ఎన్నికైంది. రైట్. మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 5 దేశాలు రిటైర్ అవుతాయి, కొత్తగా 5 దేశాలు వస్తాయి. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన 5 దేశాలు ఏవంటే జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్, ఈక్వెడార్గా చెప్పుకోవచ్చు. రైట్. జపాన్ ఆసియాలోని దేశం, మాల్టా మనకు యూరోప్లోని దేశం, మొజాంబిక్ ఆఫ్రికాలోని దేశం, స్విట్జర్లాండ్ యూరోప్లోని దేశం, ఈక్వెడార్ సౌత్ అమెరికన్ కాంటినెంట్లోని దేశంగా చెప్పుకోవచ్చు. రైట్. మరి అదేవిధంగా అబ్దుల్ రెహమాన్ మక్కీ, ఈయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ మనకు ఒక తీర్మానం అనేది ఆమోదించింది. భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. ఎవరిని ఇటీవలే అంతర్జాతీయ ఉగ్రవాదిగా భద్రతా మండలి ప్రకటించింది అని అడిగితే అబ్దుల్ రెహమాన్ మక్కీని ప్రకటించింది. నెక్స్ట్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించిన కౌంటర్ టెర్రరిజం అంటే ఉగ్రవాద వ్యతిరేక కమిటీ. ఈ సమావేశము భారత్లోని ముంబై
అండ్ ఢిల్లీ నగరాల్లో నిర్వహించినారు. ముంబై, ఢిల్లీ నగరాల్లో నిర్వహించినారు. సో మనకు అక్టోబర్ 2022 28-29 తేదీలు అనమాట. సో భారతదేశంలో ముంబైలో వెళ్ళి తాజ్ హోటల్లో దాడులకు గురైన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో సమావేశం నిర్వహించి న్యూఢిల్లీ డిక్లరేషన్ను కూడా విడుదల చేశారు. మరి ఇదే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏమని పేర్కొన్నదంటే ఉగ్రవాదులకు సాయం ఇచ్చే దేశాలను కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ ఏ దేశం వాటికి సహాయ సహకారాలు అందించరాదు అని చెప్పి తీర్మానించింది. రైట్. సో ఇది మనకు న్యూయార్క్ కేంద్రంగా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చూసినాం. మరి ఇదే న్యూయార్క్లో మనకు యునిసెఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, యుఎన్డిపి అనే మరొక ఆర్గనైజేషన్ ఉన్నది, అదేవిధంగా మనకు యుఎన్ ఉమెన్ అనే ఆర్గనైజేషన్ ఉన్నది. మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో 6 అంగాలు ఉన్నాయన్నాం కదా. మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈ 2 మాత్రమే మనకు వార్తల్లో ఉన్నాయి, మిగతావి వార్తల్లో లేవు. సో ఇప్పుడు యూనిసెఫ్ కూడా వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకనంటే యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ అన్నమాట. మరి ఈ ఆర్గనైజేషన్కు అంబాసిడర్గా భారతదేశానికి చెందిన ఆయుష్మాన్ ఖురానా సో ఆయన నియామకమైనాడు. బాలల హక్కులు, బాలలకు సంబంధించిన పోషకాహార పదార్థాలు, బాలలకు అమలవుతున్న పథకాలకు సంబంధించి ఆయన ప్రచారం చేస్తారు. నెక్స్ట్ మరి యూనిసెఫ్ అండ్ ఐసీసీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని అర్థం. ఎందుకు అనంటే క్రికెట్ లేదా క్రీడల్లో లింగ వివక్ష లేకుండా చేయడం, క్రీడల్లో లింగ వివక్ష లేకుండా చేయడం కోసం కుదుర్చుకున్నాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు యూనిసెఫ్ వ్యాక్సిన్కు సంబంధించి ఒక నివేదికను కూడా రిలీజ్ చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున పిల్లలు వ్యాక్సిన్కు దూరంగా ఉంటున్నారు అని చెప్పి నివేదికలో పేర్కొంది. అయితే భారతదేశం మాత్రం దీనికి మినహాయింపు. భారతదేశంలో వ్యాక్సిన్ అందకుండా ఉన్న పిల్లల సంఖ్య 20తో పోలిస్తే 2020లోకి బాగా తగ్గింది. తగ్గడానికి కారణం కూడా మరి వ్యాక్సినేషన్ ఇంద్రధనుష్ అనే పథకంతో ముందుకెళ్తా ఉన్నది అని చెప్పింది. సో ఈ విధంగా వ్యాక్సినేషన్కి సంబంధించిన నివేదికను ఇచ్చింది. నెక్స్ట్ ఇదే న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే మరొక ఆర్గనైజేషన్ యుఎన్డిపి ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఏషియా యూత్ కోలాబ్ను ప్రారంభించింది. ఇది దేనికి ఉద్దేశించింది అంటే అంకుర సంస్థలను ప్రోత్సహించడం, స్టార్టప్ కంపెనీలు, అంకుర సంస్థలను ప్రోత్సహించడం. రైట్. అండ్ అదేవిధంగా సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్. సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్ అని అంటే మనకు స్నో లెపార్డ్, ఓకే, మంచు చిరుత, స్నో లెపార్డ్ను పరిరక్షించే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన పథకమే సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇన్ అవర్ లైఫ్ టైం, సో అంటే మన జీవిత కాలంలో సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా తెలిసేలా మనకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 ఈజిప్టులో శ్రమ్ ఎల్ షేక్లో జరిగింది. అందులో ప్రారంభించింది. యుఎన్డిపితో కలిసి భారతదేశం ప్రారంభించింది అనమాట. సో COP27 మనకు గత ఏడాది ఈజిప్ట్లో జరిగింది. అండ్ ఈ ఏడాది అంటే 2023లో మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నవంబర్లో ప్రారంభం కానున్నది. రైట్. నెక్స్ట్ మరి యుఎన్ ఉమెన్, ఇదే న్యూయార్క్లో మరొక ఆర్గనైజేషన్. సో యుఎన్ ఉమెన్ అండ్ కేరళ 2 రాష్ట్రాలు ఒప్పందం సో మన యుఎన్ ఉమెన్ అండ్ కేరళ, మన దేశంలోని కేరళ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేనికంటే పర్యాటక రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి. సో పర్యాటక రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి యుఎన్ ఉమెన్ అండ్ కేరళ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా భారత్లోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో కూడా యుఎన్ ఉమెన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియాలోనే అతిపాత స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అని అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో యుఎన్ ఉమెన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా మహిళలను ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఉద్దేశించింది. రైట్. అదేవిధంగా ఇరాన్ దేశాన్ని యుఎన్ ఉమెన్ సస్పెండ్ చేసింది. కారణం ఏంటంటే హిజాబ్ విషయంలో ఇరాన్ మహిళలు కదం తొక్కినారు, ఇరాన్ మహిళలు తీవ్రస్థాయిలో ఉద్యమించినారు. సో ఆ విధంగా ఉద్యమించడం, ఇరాన్ ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడంతో యుఎన్ ఉమెన్ మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన ఏర్పాటు చేసిన సంస్థలోనే మరి ఒక సభ్యదేశం ఈ విధంగా మహిళల హక్కుల్ని కాలరాయడాన్ని నిరసిస్తూ సస్పెండ్ చేసిందనమాట. అయితే ఇరాన్ మహిళల ఉద్యమం అనేది వృధా కాలేదు. ఆ ఉద్యమం
ఇరాన్ మహిళల ఉద్యమం మూలంగానే అక్కడ మోరల్ పోలీస్ అనే దాన్ని కూడా రద్దు చేసింది ఇరాన్ ప్రభుత్వం. సో ఈ విధంగా మనకు యుఎన్ ఉమెన్ అనేది వార్తల్లో ఉన్నది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడాను న్యూయార్క్ కేంద్రంగా పనిచేసినవి. ఇప్పుడు వాషింగ్టన్ కేంద్రంగా మనకు ప్రపంచ బ్యాంక్ వార్తల్లో ఉన్నది. సో మరి ప్రపంచ బ్యాంక్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే అజయ్ బంగా ఈ ఏడాది జూన్ 2వ తేదీన వరల్డ్ బ్యాంకుకు సారథ్యం వహించే బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ పదవిని చేపట్టబోతున్న మొట్టమొదటి భారత సంతతికి చెందిన వ్యక్తిగా మనం అజయ్ బంగాను చెప్పుకోవచ్చు. మొట్టమొదటి భారత సంతతికి చెందిన వ్యక్తి అజయ్ బంగా, రైట్. నెక్స్ట్ మరి పరమేశ్వరన్ అయ్యన్, ఆయన వరల్డ్ బ్యాంకులో కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయినారు. అంతకుముందు ఆయన నీతి ఆయోగ్ సీఈఓగా ఉండేవారు. మరి ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు వచ్చినారంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం వచ్చినారు. సో పరమేశ్వరన్ అయ్యర్ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయినారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. వరల్డ్ బ్యాంకులో మనకు రకరకాల విభాగాలు ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అథారిటీ అని, విధంగా ఐబీఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి, విధంగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి, అదేవిధంగా మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ మిగా అని చెప్పి, అదేవిధంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్ ఇక్సిడ్ అని చెప్పి ఉంటాయి. అందులో మనకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇక కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్కు ఎట్టి పరిస్థితులలో రుణం ఇవ్వరాదని నిర్ణయించింది. సో లోన్స్ అన్నమాట. కోల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అంటే బొగ్గు ఆధారిత ప్రాజెక్టులకు ఇవ్వరాదని చెప్పి నిర్ణయించింది. ఈ విధంగా వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ బ్యాంక్ మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ అలెగ్జాండ్రియా. అమెరికాలోనే అలెగ్జాండ్రియా కేంద్రంగా పనిచేసే సంస్థలు అనేవి ఉన్నాయి మనకు, ఆర్గనైజేషన్స్. అవెందుకు వార్తల్లో ఉన్నాయంటే మరి చండీగఢ్ పోలీసు విభాగం వాళ్ళు నిజ్జత్ క్యాంపెయిన్ అని ఒకదాన్ని నిర్వహించినారు. దీనిది ఒక అత్యుత్తమైన ప్రచార కార్యక్రమంగా అలెగ్జాండ్రియా కేంద్రంగా పనిచేసే ఐఏసిపి అనే సంస్థ గుర్తించింది. ఐఏసిపి అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ అని అర్థం. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ అని అర్థం అనమాట ఐఏసిపి అంటే. మరి ఈ ఆర్గనైజేషన్ అలెగ్జాండ్రియా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ నిజత్ అనే క్యాంపెయిన్కి అవార్డు ఇచ్చింది. మరి ఏంటి నిజత్ అనే క్యాంపెయిన్ అంటే మద్యానికి వ్యతిరేకంగా మత్తు పదార్థాలు, లిక్కర్కి వ్యతిరేకంగా, అట్ ద సేమ్ టైం డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినారు. సో ఈ విధంగా అవేర్నెస్ అంటే అవగాహన తీసుకురావడం ద్వారా ఈ చెడు అలవాట్లకు యువతను కానీ ఇతరులను కానీ దూరంగా ఉంచాలి అన్న ఉద్దేశం కనబడే నేపథ్యంలో ఈ క్యాంపెయిన్కు ఈ ఐఏసిపి అవార్డు ఇచ్చింది. ఈ ఐఏసిపి 1893లో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ అన్నమాట, 1893. సో ఇవి మనకు అమెరికాలో న్యూయార్క్ కేంద్రంగా, వాషింగ్టన్ కేంద్రంగా, అలెగ్జాండ్రియా కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉండడానికి గల కారణం. ఇంకా మరి మనం నెక్స్ట్ యూరప్లో రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకు వార్తల్లో ఉన్నాయో చూద్దాం. సో ముందుగా నెదర్లాండ్స్లో హేగ్లో మనకు 3 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, రోమ్ స్టాట్యూట్ లేదా రోమ్ చట్టం ప్రకారం 2002లో ఏర్పడిన సంస్థ ఇది కూడా నెదర్లాండ్స్లో ది హేగ్లోనే ఉంటుంది. అండ్ మూడోది OPCW ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. సో రసాయనిక ఆయుధాలను లేకుండా చేసేందుకు ఉద్దేశించిన సంస్థ. ఈ 3 కూడా వార్తల్లో ఉన్నాయి. మరి ఎందుకు వార్తల్లో ఉన్నాయో చూద్దాం. ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఈ ఐసీజేకు 16 దేశాలు ఒక విన్నపం చేసుకున్నాయి, ఒక కేసును కూడా దాఖలు చేసినాయి. 16 దేశాలకు నేతృత్వం వహిస్తున్న దేశం ఏది అంటే వనౌటు అనే దేశము. వనౌటు అనే దేశం నేతృత్వం వహిస్తూ ఉన్నది. ఈ వనౌటు అనే దేశము ఈ 16 దేశాలన్నీ కలిసి, అంటే ఆ 16లో వనౌటు కూడా ఉన్నది, వీళ్ళందరూ కలిసి ఏమని దరఖాస్తు చేస్తారంటే యుఎన్ఓకు ఐసీజేకు చెప్పినారు. ఏమని? మీరు యుఎన్ఓకు గైడ్ చేయండి, సో భూతాపాన్ని తగ్గించాలి అని చెప్పి అగ్రదేశాలకు సూచించండి అని చెప్పి. సో ఐసీజే ఒక జడ్జిమెంట్ ద్వారా యుఎన్ఓకు చెప్పాలి. యుఎన్ఓ అన్ని దేశాలకు అయ్యా ఇది జడ్జిమెంట్ రూపంలో వచ్చింది కాబట్టి మీ అందరూ భూతాపాన్ని తగ్గించాలి అని చెప్తుందన్నమాట.
ఎందుకు ఈ చర్య తీసుకున్నారంటే భూతాపం పెరగడం వల్ల, అంటే భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంచు వేగంగా కరుగుతుంది. వేగంగా కరుగుతున్న మంచు సముద్ర మట్టాలను పెంచుతుంది. సముద్ర మట్టాలు పెరిగితే ముందుగా మునిగిపోయేది దీవి దేశాలే, ఐలాండ్ కంట్రీసే. కాబట్టి మేము చేయని తప్పు మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి మీరు గైడ్ చేయండి అని చెప్పి 102 ఐసీజీలో ఒక కేసును దాఖలు చేసింది. రైట్, ఈ విధంగా ఈ అంశం వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. మరి యుద్ధం చేస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా ఉక్రెయిన్లో చాలా చిన్నారులు కనుమరుగు కావడం, ఇన్ని అంశాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మరి పుతిన్ను అరెస్ట్ చేయాలని చెప్పి ఒక నోటీసు జారీ చేసింది. అయితే ఐసీసీ పోలీసులు, ఐసీసీలో రష్యాకు సభ్యత్వం లేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేదు. సభ్యత్వం ఉన్న దేశానికి వెళ్ళినా కూడా ఆయన అరెస్ట్ చేయొచ్చు, బట్ అంత స్థాయికి రాకపోవచ్చు. నెక్స్ట్ ఓపీసీడబ్ల్యూ, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందిన సంస్థ అది. మరి ఈ సంస్థ ఏం చెప్తుంది అని అంటే 2018లో సిరియాలోని డౌమా అనే ప్రాంతంలో మరి సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం కొనసాగుతుంది. సిరియా ప్రభుత్వానికి, సిరియాని విమర్శిస్తున్న వాళ్ళకి. ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మరి సిరియా ప్రభుత్వము తన పౌరులపైనే రసాయనిక ఆయుధాలను వినియోగించింది అని చెప్పి దీని సారాంశం అన్నమాట. సో ఈ విధంగా మనకు హేగ్ కేంద్రంగా పనిచేసే ఈ 3 సంస్థలు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థలు. ఇక్కడ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉన్నాయి. ఎందుకో చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి April 7th, 1948 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. April 7th, 1948. మరి ఈ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరంతో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యంలో మనకు వార్తల్లోకి నిలిచింది. అదేవిధంగా అజర్బైజాన్ అండ్ తజికిస్తాన్, తజికిస్తాన్ ఈ 2 దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. సో మలేరియా అనే రోగము సక్సెస్ఫుల్గా ఇది నివారించగలిగింది అని చెప్పి నివేదికను రిలీజ్ చేసింది. నెక్స్ట్ జెరమ్ ఫెరారీ ఈ ఆర్గనైజేషన్కు ప్రస్తుతం చీఫ్ సైంటిస్ట్గా అపాయింట్ అయినారు. 2వ చీఫ్ సైంటిస్ట్ అన్నమాట ఆయన ఈ ఆర్గనైజేషన్కి. మొదటి వారు ఎవరంటే భారతదేశానికి చెందిన సౌమ్య స్వామినాథన్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా కరోనా అండ్ ఎంపాక్స్ ఈ 2 వైరస్లు విజృంభించడంతో గతంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సో కరోనా నేపథ్యంలో దాదాపుగా 1192 రోజుల పాటు ఈ ఎమర్జెన్సీ ఉన్నది. ఎంపాక్స్కు మహా అంటే ఒక 10 నెలల పాటు ఉన్నది. ఎట్టకేలకు ఈ వైరస్ల విజృంభణ తగ్గిపోవడంతో మరి మెల్లిమెల్లిగా ఈ ఉపసంహరణ చేసుకున్నదనమాట పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఈ విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇదెందుకు వార్తల్లో ఉంది అని అంటే భారతదేశము స్మార్ట్ ఫోన్లపైన అధికంగా పన్ను విధిస్తుంది అని చెప్పి జపాన్, తైవాన్ లాంటి దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ పైనకు ఫిర్యాదు చేశాయి. సో భారతదేశం ఏం చెప్పింది, సో యాక్చువల్గా ఇలా వస్తువులపైన అధికంగా డ్యూటీస్ వేయరాదని చెప్పి 1996లో ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం పైన భారత్ సంతకం కూడా చేసింది. సంతకం చేసి భారత్ ఉల్లంఘిస్తుంది అని చెప్తుంది. అయితే భారత్ ఏమంటుంది, సంతకం చేసినప్పుడు ఈ వస్తువులు లేవు, ఈ ఆధునిక సాంకేతికపరమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లేవు, అలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాటిపైనే మేము డ్యూటీస్ వేస్తున్నాము అని చెప్పింది. అయినా కూడా భారత్కు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది. అయితే మరొక ట్రేడ్ డిస్ప్యూట్ విభాగానికి భారత్ ఫిర్యాదు చేసింది. రైట్, నెక్స్ట్ ఫస్ట్ కంట్రీ టు యాక్సెప్ట్ ఫిషరీస్ డీల్. సో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2022లో అంటే లాస్ట్ ఇయర్ జూలైలో మంత్రుల స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ మంత్రుల స్థాయి సమావేశంలో ఏం నిర్ణయించినారంటే అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ ఆపేయాలి, అంటే నియంత్రణ లేకుండా చేపలు పట్టడాన్ని ఆపేయాలి. ఎందుకనంటే నియంత్రణ లేకుండా చేపలు పట్టడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, సముద్రాల్లో జీవ వైవిధ్యం. సో ఈ విధంగా పాల్పడే వ్యక్తులపైన ఆయా దేశాలు చర్య తీసుకోవాలి. రెండోది అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, అంటే నియంత్రణ లేని ఫిషింగ్ కానీ ఇతర కార్యకలాపాల కానీ ఇతర కార్యకలాపాలకు కానీ ఎట్టి పరిస్థితులలో సబ్సిడీలు ఇవ్వరాదు, రాయితీలు ఇవ్వరాదు. ఇది కండిషన్. మరి ఈ కండిషన్ మంత్రిస్థాయి సమావేశంలో అంగీకరించినారు. అయితే దీనిని అమలు చేయబోతున్న ప్రపంచపు మొట్టమొదటి దేశం ఏదంటే స్విట్జర్లాండ్. ఓకే, దీన్ని అమలు చేయబోతున్న ప్రపంచపు మొట్టమొదటి దేశము స్విట్జర్లాండ్.
రైట్. ఎవరు ఈ డీల్ తీసుకొని వచ్చంటే ప్రపంచ వాణిజ్య సంస్థ, రైట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ మరి ఇదే జెనీవాలో మరొకటి న్యూస్లో ఉన్నది, అది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. సో మరి ఓకే, గ్లోబల్ సీ లెవెల్ రైజ్ అయింది. అంటే గ్లోబల్ సీ అంటే సముద్ర మట్టం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే మరి మంచు వేగంగా కరుగుతుంది, వేగంగా కరుగుతున్న మంచు సముద్రాలకు చేరుతుంది. దీనివల్ల మొట్టమొదలు ప్రభావానికి గురయ్యే నగరాలు ముంబై, ఢాకా, లండన్, న్యూయార్క్ అని చెప్పి ఒక నివేదికలో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ పేర్కొంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఈ ఆర్గనైజేషన్కు సంబంధించిన ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అన్నమాట. అంటే ఓకే, ప్రాంతీయ కార్యాలయము, సృజనాత్మక కేంద్రము న్యూఢిల్లీలో ప్రారంభించారు. న్యూఢిల్లీలో ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. మరి ఈ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఇది ప్రారంభించినప్పుడే ఓకే, కాల్ బిఫోర్ యూ డిగ్ అనే యాప్ని కూడా భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. మరి ఇవి మనకు 4 కూడా జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థలు. మరి రోమ్ కేంద్రంగా పనిచేసే సంస్థలు 3 ఉంటాయి మనకు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకనంటే ఆఫ్ఘనిస్తాన్కు గోధుమలను పంపుతుందన్నమాట. సో అక్కడ పేదలు ఉన్నారు, ఆహార కొరతతో తీవ్ర సతమతోన్న నేపథ్యంలో భారత్ ఈ సహాయం చేయనుంది. సో ఇవన్నీ కూడా వేర్వేరు ప్రాంతాల్లో హెడ్ క్వార్టర్స్ను కలిగి ఉన్న ఆర్గనైజేషన్స్. నెక్స్ట్, యూరోపియన్ పార్లమెంట్. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే మరి ఓకే, క్రిప్టో కరెన్సీలను వీటిని నియంత్రించేందుకు నిబంధనలు తీసుకొని వచ్చిన ప్రపంచం మొట్టమొదటి వ్యవస్థ ఏది అని అంటే యూరోపియన్ పార్లమెంట్గా చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్, అదేవిధంగా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంను విధించాలని చెప్పి నిర్ణయించింది. అంటే ఏం లేదు, సో ఏదైనా ఒక వస్తువు తయారైనప్పుడు ఆ వస్తువు తయారు కావడంలో కార్బన ఉద్గారాలు, హరితవాయు ఉద్గారాలు విడుదలవుతే వాటిపైన ప్రత్యేకంగా పన్ను విధిస్తాము అని చెప్తుందన్నమాట. స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు. దీనివల్ల వాటి ఓకే ఉత్పత్తిని తగ్గించాలనేది లక్ష్యం అనమాట. అయితే దీనికి వ్యతిరేకంగా భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కంప్లైంట్ చేయాలని నిర్ణయించింది. అయితే యూరోపియన్ యూనియన్ ఏమని మనకు వివరణ ఇచ్చింది అని అంటే, మేము కార్బన్ హరితవాయు ఉద్గారాలతో తయారైన వస్తువులను, స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, మా ప్రాంతంలోకి అనుమతిస్తే ఎక్కువ డ్యూటీస్ వేస్తామన్నది. మీ వస్తువులు ఖరీదు కావాలని మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు, పర్యావరణాన్ని కాపాడాలన్నదే మా ఉద్దేశము. సో ఈ వర్షన్ని మేము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా వినిపిస్తాము అని చెప్పింది. అయితే మరి ఎంత మేరకు అది జడ్జిమెంట్ వస్తుందో వేచి చూడాలి, ఇంకా రాలేదు. నెక్స్ట్, ఫిట్ ఫర్ 55. సో ఇప్పుడు ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో ఉన్న ఉద్గారాలను 55% మేర తగ్గించాలి 2030 నాటికి. ఆ లక్ష్యంతో ప్రారంభించిందే ఫిట్ ఫర్ 55. అండ్ నెక్స్ట్, లాండ్రోమేట్ కంట్రీస్ అని చెప్పి మనకు ఇండియా, చైనా, సింగపూర్, యుఏఈ, టర్కీ, ఈ దేశాలను లాండ్రోమేట్ కంట్రీస్ అని చెప్పి మనకు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. కారణం ఏంటి అని అంటే, మరి ఈ దేశాలు యాక్చువల్గా రష్యా నుంచి పెట్రోల్ ఉత్పత్తులు కాకుండా నిషేధం విధించింది యూరోపియన్ యూనియన్. అయితే రష్యా ఈ 5 దేశాలకు అమ్ముతుంది. ఈ 5 దేశాలు మళ్ళీ పెట్రోల్ ఉత్పత్తులను తయారు చేసి మన ప్రాంతాలకు ప్రవేశపెడుతున్నాయి. మన లక్ష్యం ఏంటంటే రష్యా లైక్ మనకు ఆరిజిన్గా ఏవి రాకూడదు, కానీ అక్కడి నుంచి ఇవి మళ్ళీ మనకు వస్తువులు వస్తున్నాయి అని చెప్తుంది. అయితే దీనిపైన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. లైక్ పెట్రోల్ ఉత్పత్తులు మేము యూరోపియన్ యూనియన్కి అమ్ముతున్నమాట వాస్తవమే, కానీ అది ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన పెట్రోల్తో తయారు చేసింది అనేది చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. లైక్ సో ఆరిజిన్ ఓకే, అది ఎక్కడ ఏ దేశ ముడి పదార్థంతో తయారని చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు అని చెప్పి వివరణ ఇచ్చినారనమాట. సో ఈ విధంగా మనకు యూరోపియన్ పార్లమెంట్ వార్తల్లో ఉంది. నెక్స్ట్, ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా ఉండే ఆర్గనైజేషన్స్. ఇందులో మొట్టమొదటి మనకు యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. సో November 16, 1945 నాడు ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఆర్గనైజేషన్ ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో మనకు January 24 ఈ రోజున అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తాం. మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేని ఆఫ్ఘాన్ గర్ల్స్ అండ్ ఆఫ్ఘాన్ ఉమెన్కు డెడికేట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే, ఆఫ్ఘాన్ మహిళలకు యూనివర్సిటీ విద్య లేకుండా చేసింది అక్కడి తాలిబాన్ ప్రభుత్వము. అదేవిధంగా
విద్యలో ఉద్యోగాలు లేకుండా ఈ విధంగా మహిళలపై విపరీతంగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో వాళ్ళందరికీ చదువుకోవాలన్న కోరికతో ఉండే ఆఫ్ఘాన్ మహిళలకు డెడికేట్ చేసినారు. మరి సో ఈ సంవత్సరము ఈ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే థీమ్ ఇతివృత్తం ఏంటంటే సో టు ఇన్వెస్ట్ ఆన్ పీపుల్, ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్. అంటే ప్రజలపై పెట్టుబడి పెట్టడం అంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఉక్రెయిన్లోని ఒడెస్సా అనే ప్రాంతం. సో ఈ ప్రాంతాన్ని ఈ సంవత్సరము యునెస్కో హెరిటేజ్ లిస్టులో చేర్చింది, అంటే సాంస్కృతిక జాబితాలో చేర్చింది. ఎట్ ద సేమ్ టైం దీన్ని యునెస్కో డేంజర్ లిస్టులో కూడా చేర్చింది, అంటే ప్రమాదాన్ని పొంచి ఉన్న ప్రదేశం కూడా చేర్చింది. ఈ విధంగా ఉక్రెయిన్కు చెందిన ఒడెస్సా అనే ప్రాంతాన్ని ఒకరోజే యునెస్కో హెరిటేజ్ లిస్ట్ డేంజర్ లిస్టులో చేర్చింది. కారణం ఏంటంటే రష్యా పదే పదే దాడులు చేస్తున్న నేపథ్యంలో. అండ్ నెక్స్ట్ మరి అవార్డు టు మహేంద్ర కుమార్ మిశ్రా. భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహేంద్ర కుమార్ మిశ్రాకు మదర్ టంగ్ డే అవార్డ్, మదర్ లాంగ్వేజ్ డే అవార్డు వచ్చిందనమాట. యునెస్కోనే బహుకరించింది. ఈయన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఫిబ్రవరి 21 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజున ఈయనకి అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ మరి యుఎన్ ఒక జల సదస్సుని న్యూయార్క్లో నిర్వహించింది. సో జల సదస్సు అంటారు వాటర్కు సంబంధించింది. వాటర్ని ఏ విధంగా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవాలి అనే లక్ష్యంతో ఈ ఏడాది ఎక్కడ పెట్టారంటే న్యూయార్క్లో పెట్టారు. ఇది 2వ జల సమావేశం. మొదటిది ఎప్పుడు జరిగింది అని అంటే 1977లో అర్జెంటీనాలో జరిగింది. అర్జెంటీనాలో మార్డెల్ ప్లాటాలో జరిగింది. ఇప్పుడు తాజాగా న్యూయార్క్లో జరిగింది. సో మరి ఏం చెప్పింది అని అంటే యునెస్కో రిపోర్ట్ 26% ప్రపంచంలో 26% మందికి సురక్షితమైన తాగునీరు అందడం లేదు. ప్రపంచంలో 46% మందికి సరైన పారిశుద్ధ్య సదుపాయాలు లేవు, ఓకే. సో శానిటేషన్ ఫెసిలిటీస్ లేవు అని చెప్పింది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా గుజరాత్లోని వడ్నగర్ టౌన్, అదేవిధంగా సన్ టెంపుల్, ఇక్కడి మొధేరాలోని సూర్యదేవాలయం సన్ టెంపుల్, అండ్ ఓకే ఉనాకోటిలోని రాళ్లతో ఉండే శిల్పాలు, రాక్ కట్ స్కల్ప్చర్స్, ఇవన్నిటిని యునెస్కో వాళ్ళ జాబితా టెంటేటివ్ లిస్ట్లో, అంటే వీటిని ఇంకా ప్రకటించలేదు, సో ప్రకటించే అవకాశం ఉండే జాబితాలో చేర్చినారు. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ. సో దీనికి యునెస్కో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ప్రకటించింది. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయకు యునెస్కో ప్రకటించింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మేఘాలయలో మావులు గుహ, మావులు కేవ్, దీనికి ఓకే జియో హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అంటే భూ వారసత్వ ప్రదేశం అన్నమాట, భూ వారసత్వ సాంస్కృతిక ప్రదేశము. సో దీన్ని ఓకే ఈ విధంగా జియో హెరిటేజ్ సైట్లో స్థానం పొందిన భారతదేశం మొట్టమొదటిది ఏది అని అంటే మావులు కేవ్. అండ్ నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ మే 3వ తేదీ, ఓకే మే 3వ తేదీన మనకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజు ఉంటుంది. మరి ఈ సంవత్సరము ఈ అవార్డు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఈ రోజునే ప్రకటిస్తారు. ఎవరికి ఇచ్చారంటే ఈసారి నీలోఫర్ హమేది, ఇలాహ్ మహమ్మది, నర్గీస్ మహమ్మది. నీలోఫర్ హమేది, ఇలాహ్ మహమ్మది అండ్ నర్గీస్ అమేది, వీరి ముగ్గురికి ప్రకటించినారు. మరి వీరి ముగ్గురు ఏ దేశానికి చెందిన మహిళలంటే ఇరాన్. సో అనేక ఆంక్షలు ఉన్నా కూడా అత్యంత ధైర్య సాహసాలతో వీళ్ళు ఈ పాత్రికేయ వృత్తిని స్వీకరించిన నేపథ్యంలో వారికి ఈ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్. సో స్టెప్ వెల్ ఆఫ్ గోల్కొండ, హైదరాబాద్లో గోల్కొండలో ఉండే మెట్ల బావి లేదా దిగుడు బావి, ఓకే దానికి డిస్టింక్షన్ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ అవార్డ్ ఆఫ్ మెరిట్ కింద మరి ఇదే యునెస్కో దోమకొండ కోట తెలంగాణలో హైదరాబాద్లో ఉంటుంది, కామారెడ్డి జిల్లాలో. అదేవిధంగా ముంబైలోని బైకుల్లా స్టేషన్ అండ్ అదేవిధంగా ఓకే అవార్డు ప్రకటించింది. అదేవిధంగా యునెస్కో పీస్, యునెస్కో శాంతి అవార్డు ఉంటుంది, అది ఈసారి ఏంజెలా మెర్కెల్ జర్మన్ మాజీ ఛాన్సలర్కి ప్రకటించింది. సో ఈ విధంగా మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో ఉంది. నెక్స్ట్ ఇదే ప్యారిస్ కేంద్రంగా పనిచేసే FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రైట్, ఈ ఆర్గనైజేషన్. సో మరి ఇందులో 39 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో నుంచి రష్యాను సస్పెండ్ చేసినారు, ఓకే రష్యాను సస్పెండ్ చేసినారు ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో. అదేవిధంగా మరి ఈ FATF మనీ లాండరింగ్ కానీ లేదా టెర్రర్ ఫైనాన్సింగ్, అంటే మనీ లాండరింగ్ పాల్పడిన ఉగ్రవాదులకు డబ్బులు నగదు అందేలా చేసిన వాటిని గ్రే లిస్ట్లో చేరుస్తారు.
ఆ విధంగా గ్రే లిస్ట్లో ఈ సంవత్సరం ఎవరెవరిని చేర్చినారంటే నైజీరియా, సౌత్ ఆఫ్రికా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్ అండ్ టాంజానియా ఈ దేశాలను చేర్చింది. మరి ఈ జాబితా నుంచి తొలగించింది ఎవరెవరిని తొలగించిందంటే పాకిస్తాన్, నికర్గువా. ఆసియాలోని పాకిస్తాన్, ఆఫ్రికాలో నికర్గువా. సో ఈ 2 దేశాలను FATF జాబితా నుంచి తొలగించింది. సో ఈ విధంగా మనకు FATF అనేది వార్తల్లో ఉన్నది. మరి ఇదే ప్యారిస్ కేంద్రంగా మనకు OECD పనిచేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే OECD హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. ఈ ప్రెమిసెస్లోనే FATF పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని అర్థం. సో అభివృద్ధి కోసం ఉద్దేశించిన సంస్థ. మరి ఇది పిసా, ఓకే, PISA పిసా అంటాం అనమాట. పిసా అంటే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్, రైట్. సో అంతర్జాతీయ విద్యార్థుల గణాంకాలకు సంబంధించిన కార్యక్రమం. సో ఈ OECD మరి పిసా అనే ప్రోగ్రాం కోసము భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఒప్పందం కుదుర్చుకున్న భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్ రాష్ట్రము, రైట్. సో ఈ విధంగా ప్యారిస్ కేంద్రంగా మనకు యునెస్కో, OECD, FATF వార్తలు ఉన్నాయి. నెక్స్ట్ వియన్నా కేంద్రంగా మనకు IAEA ఉంటుంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఈ సంస్థ మనకు ఇరాన్లో పర్యటించింది. సో ఇరాన్లో దాదాపుగా 83% యురేనియంను ఎన్రిచ్ చేస్తున్నారని చెప్పి నివేదిక సమర్పించింది. సో ఎన్రిచ్, సో అంటే దాదాపుగా 83% యురేనియంని శుద్ధి చేస్తున్నారు అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా శుద్ధి చేయడం అని అంటే మరి అణ్వాయుధాలకు సిద్ధమవుతున్నారా ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఈ విధంగా IAEA కూడా మనకు రిపోర్ట్ అనేది ఇచ్చింది, రైట్. సో ఇవి కాకుండా ఇంకా మనకు అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కొన్ని ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీకు అమిగోస్ 21st Century IAS అందిస్తున్నది. సో వాసనార్ అరేంజ్మెంట్ ఈ ఒప్పందానికి భారతదేశం నాయకత్వం వహిస్తూ ఉన్నది. జనవరి 1వ తేదీన భారత్ దీనికి బాధ్యతలు స్వీకరించింది. సో ఇది దేనికి సంబంధించిందంటే ఆయుధాల ఎగుమతికి సంబంధించి నియంత్రణ చేసే ఒప్పందం, రైట్. సో దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నది. నెక్స్ట్ మనకు నాటో అనే కూటమి ఉన్నది. ఈ నాటో కూటమిలో మనకు 30 దేశాలకు సభ్యత్వం ఉండింది. ఇటీవల ఇందులో చేరిన దేశం ఏది అంటే ఫిన్లాండ్. నిజానికి ఫిన్లాండ్, స్వీడన్ 2 దేశాలు చేరాల్సి ఉన్నది. బట్ స్వీడన్ అనే దేశం చేరడానికి టర్కీ అనే ఆల్రెడీ సభ్య దేశం అభ్యంతరం చెప్పడంతో సాధ్యం కాలేదు. నెక్స్ట్ మరి మనకు భారతదేశం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని ఒక ప్రతిపాదన చేసింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనంటే మనకు లైక్ టైగర్, లయన్, లెపార్డ్, స్నో లెపార్డ్, ప్యూమా, జాగ్వర్, చీతా వీటిని రక్షించడం కోసం ఏర్పాటు చేసిన లేదా ప్రకటించిన ఒక వ్యవస్థ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. దాదాపుగా $100 బిలియన్ ఖర్చు చేయడానికి భారత్ ప్రతిపాదన చేసింది. దీనిలో చేరనున్న మొట్టమొదటి దేశం ఏదంటే నేపాల్, భారతదేశం ప్రకటించింది. నెక్స్ట్ అదేవిధంగా బ్రిక్స్ కూటమిలోని దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ మనకు షాంఘై కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ ఏది అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి దీనికి దిల్మా రౌసెఫ్ నేతృత్వం వహించబోతున్నది. ఎవరి దిల్మా రౌసెఫ్ అంటే బ్రెజిల్ దేశానికి చెందిన మహిళ, బ్రెజిల్ దేశానికి అధ్యక్షురాలైన మొట్టమొదటి మహిళ. అదేవిధంగా ఇంపీచ్మెంట్కు కూడా గురైనారు ఆ దేశంలో. సో ఈ విధంగా NDBకి నేతృత్వం వహించబోతున్నది. అదేవిధంగా ఈ బ్రిక్స్ బ్యాంక్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అంటారు. మరి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో తాజాగా చేరబోతున్న దేశం ఏది అని అంటే ఈజిప్ట్ దేశం చేరబోతున్నది, రైట్. నెక్స్ట్ అదేవిధంగా AIIB అంటే ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని అర్థం. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని అంటే సో ఇది మనకు బీజింగ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. చైనా ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ ఇది. సో ఆసియా మౌలిక సదుపాయాలు పెట్టుబడుల బ్యాంకుగా మనం చెప్పుకోవచ్చు. సో దీనిలో అత్యధిక వాటా చైనా దేశం కలిగి ఉంటే 2వ స్థానంలో భారత్ ఉంది. సో మరి ఈ AIIB తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ హబ్ విదేశాల్లో తన కార్యాలయాన్ని అబుదాబిలో ప్రారంభించింది, అబుదాబిలో, రైట్. అండ్ నెక్స్ట్ మనకు అరబ్ లీగ్ అని చెప్పి ఉన్నది. సో అరబ్ దేశాలన్నీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ అరబ్ లీగ్లో నుంచి 2011లో అంతర్యుద్ధం మూలంగా సిరియాను తొలగించినారు. అయితే తాజాగా సిరియాకు మళ్ళీ దీంట్లోకి స్థానం కల్పించినారు. ఓకే, సిరియాలో ఇందులో జాయిన్ అయ్యి. సో ఇవి మనకు రానున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన
వార్తల్లో ఉన్న ముఖ్యమైన ఆర్గనైజేషన్స్. సో నెక్స్ట్ సెషన్లో మనము వార్తల్లో ఉన్న దేశాలన్నింటినీ కూడా చూద్దాం. సో ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.